ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఎబెనేజరు అనగా సహాయపు రాయి అని మనం ఆ వచనం యొక్క ఫుట్ నోట్ లో చూస్తాం. దేవుడు మనకు సహాయముగా ఉన్నాడు అని అనేకమైన పరిస్థితుల ద్వారా రుజువు అవుతూనే ఉంది. గత 2023 సంవత్సరం అంతా కాపాడబడి 2024 సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. మరి అది దేవుని సహాయం కాదంటారా? మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే ఎన్నో విషయాల్లో ఆధిక్యత కలిగిన వారు 2024 సంవత్సరం చూడాలనుకొని ఈ సంవత్సరంలో ఎన్నో ప్లాన్స్ పెట్టుకున్న వాళ్ళు ఈరోజు లేరు. నువ్వు నేను కుటుంబంగా అందరం సజీవంగా క్షేమంగా ఈ భూమి మీద బ్రతుకున్నామంటే ఆయన కృప మాత్రమే. అడుగడుగున అపవాది ఎన్నో శోధనలు సృష్టిస్తూ ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితులు మన మార్గంలో ఆటంకాలుగా తీసుకొస్తూ మన ప్రయాణాన్ని ఆపాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని కృంగదీయాలని, ఆత్మీయంగా మనం అన్ని విషయాలు ఓడిపోవాలని వాడు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మన దేవుడు మనకి ఎంత సహాయం చేస్తున్నారు? మనకు ఆరోగ్యం ఇస్తూ, క్షేమం ఇస్తూ, మన కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో ఎంతో సంరక్షణను మనకిస్తూ మనం జారిపోకుండా నిలబెడుతున్నాడు. కొన్నిసార్లు జారిపోతున్నా మరలా తన చెయ్యి అందించి పైకి తీసుకొస్తున్నాడు. ఎన్నో విషయాల్లో ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశానని చెప్పి సమూయేలు గారు ఒక రాయిని నిలిపి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టారు. దేవుడే మనకు సహాయం చేశాడు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇశ్రాయేలుకే కాదు మనకి కూడా అందించారు. అవును ప్రియులారా, నీకు దేవుడు సహాయంగా ఉంటాడు. 2023 అంతా నీకు సహాయంగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా ప్రభు నీకు సహాయంగా ఉంటాడు. ఆయన నీకు చేయూతను అందిస్తాడు, నీకు సలహా చెప్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి అనవసరమైనటువంటి కార్యాలు చేసి, హేయమైన కార్యాలు చేసి అన్యజనులతో చేరిపోయి వారి యొక్క విధానాల్లో వారు తలమునకలైపోయి ప్రభువుకి ఎంతగానో దుఃఖాన్ని కలిగించారు. తద్వారా ఏం జరిగింది? వాళ్లే నష్టపోయారు, వాళ్ళ ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఫిలిష్తీయులు వాళ్ళ మీద దాడి చేసి యుద్ధం చేసి వాళ్ళని ఇబ్బంది పడుతూ వాళ్ళని ఎంతో బాధ పెడుతూ ఉండగా మరలా వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు, ప్రభువుని కోరుకున్నారు, ప్రభువుని అర్థించారు, ప్రభువుని క్షమించమని వేడుకున్నారు. ఆ మిస్పా దగ్గర వాళ్ళందరూ తమ హృదయాలు కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి జవాబిచ్చి ఫిలిష్తీయుల మీద విజయం ఇచ్చాడు, అద్భుతాన్ని చేశాడు. మరలా వాళ్ళు మంచి రోజులు చూడగలిగారు, మరలా వాళ్ళు ఆనందాన్ని పొందగలిగారు, మరలా వాళ్ళు ప్రశాంతంగా వారి వారి ప్రాంతాల్లో నివసించగలిగారు. మరి దేవుడు నీ పక్షంగా కూడా అట్టి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను శోధిస్తూ, నిన్ను బాధిస్తూ, నిన్ను దుఃఖపరుస్తున్న ప్రతి శోధన నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి మానసిక క్షోభ నుండి దేవుడిని విడిపించి నీకు కూడా సహాయపు రాయిగా, ఎబెనేజర్గా దేవుడు ఉండబోతున్నాడు. ఈ 2024లో నీకు సహాయం ఎవరు అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, నాకు సహాయము యెహోవాయే, నాకు సహాయము నా ప్రభువే అని నువ్వు ధైర్యంగా చెప్పచ్చు. అన్ని విషయాల్లో, నీ చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, ప్రతి విషయంలో ఆయన నీకు సహాయం చేస్తారు. నీ ఒంటరితనంలో నీకు సహాయం చేస్తారు, నీకు నిందలు వచ్చినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తారు, నీ యొక్క వేదన సమయంలో నీకు సహాయం చేస్తారు. ప్రతి విషయంలో నీ చేయి పట్టుకొని ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన నీతో ఉంటూ నీకు సహాయకుడిగా ఉంటారు. మరి ఇట్టి సహాయం కావాలా? ఈ ఎబెనేజరు నీవు కలిగి ఉంటావా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి వందనాలు. ఎబెనేజరుగా, సహాయపు రాయిగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ సహాయం మేము పొందుకుంటూ ఆశీర్వదించబడే వారిగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.